ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైడ్రా పేరుతో సంచలనంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు, ఎప్పుడో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళ మనసుల్లో కూడా ఒక భయాందోళనలు ఇవాళ రావటం జరుగుతుంది. దీనిలో ఎక్కడో లైన్ తప్పింది, మిస్ఫైర్ అయింది. హైడ్రా స్టార్టింగ్ టైంలో అందరూ దాన్ని వెల్కమ్ చెప్పారు, స్వాగతించారు. నేను ఆ రోజే జాగ్రత్తలు చెప్పాను. ఫస్ట్ హైడ్రా మీద ఇక్కడ మేము అప్పుడు వరంగల్లో మహాసభల టైంలో మన దగ్గర ప్రెస్ మిత్రులతో, పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను, దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చని. హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు, విధ్వంసానికి ఉపయోగించవచ్చు, అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు దానిలో వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పొరపాట్లు రావటమా, లేకపోతే అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళన రావటమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్వెన్షన్ అది కూల్చిన టైంలో కొంత మిక్స్డ్గాను ఎక్కువ భాగం దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఈ పేదవాళ్ళు దాని అక్కడ కాలువల పేరుతోనో లేదా చెరువుల పేరుతోనో అందరికీ తీసేస్తామని ఈ మధ్య కొన్ని తీసేయటం జరిగింది. దాంతో వాళ్ళు ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అది వాళ్ళకి సంబంధించిన హృదయ విదారక ఘట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి భయం, కొంతమంది ఏమో జిల్లాలకు కూడా వస్తుందని, ఇక అనేక ప్రచారాలు. దీన్ని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఏమి తెలంగాణలో ఏం దొరుకుతుందా అని, ఎవరి వాటా ఎంత ఉందని ఇవంతా లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంగా కొన్ని జాగ్రత్తలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఒకటి ఏంటంటే, నేను ఆ మధ్య కూడా చెప్పాను, అసలు ముందు మీకు ఒక విశ్లేషణ ఉండాలి, ఒక అంచనా ఉండాలి. అసలు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, దానిలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే పేదవాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు వేయించినటువంటి ఇళ్ళు. మేము వేయించకపోయినట్లయితే అవన్నీ కూడా కబ్జాదారుల కోరల్లోకి వెళ్ళిపోయాయి. అవి అటువంటి తరుణంలోనే కమ్యూనిస్టులు జోక్యం చేసుకుని ఇళ్ళు వేయించడం జరిగింది. రెండోది, వాళ్ళని నమ్మి అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళందరిని నమ్మి వాళ్ళు ఏదో కాగితాలు చూపెడితే డబ్బులు ఇచ్చి ఖరీదు చేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగులు కానీ, మధ్య తరగతీయులు కానీ ఎంతమంది ఉన్నారో అది కూడా ఒక అంచనాకు రావాలి. ఈ మూడో అంశం ఏంటంటే, రియల్గా ఈ ఫంక్షన్ హాల్స్ లేకపోతే విల్లాల పేరుతోనూ లేకపోతే మాల్స్ పేరుతోనూ 100 ఎకరాలు లేకపోతే 10 ఎకరాలు, 50, 60 ఎకరాలు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటో అది ఒక అంచనాకు రావాలి. ఆ విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. దాన్ని బట్టి అప్పుడు మీ నడక ఉండాలి, లేకపోతే నడక గతి తప్పిద్ది, ఆ నడక తప్పుడు నడక అయింది. అది ఇవాళ మీకు ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇవాళ వచ్చేసింది. దాన్ని మీరు ప్రజల్లో, పాలకులకు ఎలా ఉండాలంటే, ప్రజల్లో డైరెక్ట్గా నేనేం అటాక్ చేయలేదు కదా, వాళ్ళ మీద నేనేం భారం వేయట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అందరి మనసుల్లో ఒక భయం గూడు కట్టుకుని ఉంది. భయం లేనటువంటి ప్రజల్లో భరోసా ఉండేటువంటి, విశ్వాసం కలిగేటువంటి పరిపాలన కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత. అందుకని భయాందోళన లేకుండా ఉండే విధంగా ఏం చేయాలి, మీరు చేయాలి. ఇవాళైతే ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు రంగనాథ్ గారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, హైడ్రా పరిమితి కొన్నిటి వరకే అని, మూసీకి కూడా అది అప్లై కాదని, ఇతర జిల్లాలకు రాదని ఇవ్వటం జరిగింది. సంతోషం. ఇక్కడ కోర్టును కూడా మనం మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. నిర్ద్వందంగా మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. ఆ విధంగా కోర్టులు కూడా మనకి లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఇవాళ కోర్టు మంచి కామెంట్స్, వ్యాఖ్యానాలు కూడా చేయటం జరిగింది.
ఈ పేరుతో శని ఆదివారాలు కూడా దాన్ని సెలవు మీకు సెలవు ఉంటే మీరు దాన్ని ఉపయోగించుకోరు. అదేవిధంగా శని ఆదివారాలు ఎందుకు వస్తున్నారు అంటే శని ఆదివారాలు కోర్టులు ఉండవు అనేది ఇండైరెక్ట్గా ఆ విధంగా చేయటం. మీకు తహసీల్దారు ఉత్తర్వు ఇస్తే చార్మినార్లు అయినా లేకపోతే హైకోర్టులు అయినా కూల్చేస్తారా, ఇది ఇంకా అవసరమైతే జైలులో వేస్తామని కూడా ఒక వ్యాఖ్యానం కూడా చేయటం జరిగింది. అందువలన ఇవాళ ప్రభుత్వం దీనిపైన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక స్టేట్మెంట్ అర్జెంటుగా ఇప్పుడు ఆయన ఇచ్చిన రంగనాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంటు ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇచ్చి ఇతర జిల్లాల్లో పేదలు వేసుకున్న వాటికి మేము దాని జోలికి రామని చెప్తున్నారు కొంతమంది, కానీ ఇతర జిల్లా దాని పరిధి ఏమిటో ఆ పరిధిని మీరు స్పష్టంగా హైడ్రా పరిమితులు ఏమిటి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలా లేకపోతే ఏమైందంటే ఈ భయం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా ఇవాళ నేను ఇక్కడికి రావటం ఉద్దేశం ఏంటంటే కొన్ని వేలాది మంది ఇళ్ళు వరంగల్లు మీకు తెలుసు ఆ రోజుల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అయినా సిపిఎం అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని వేల మందికి ఇళ్ళు వేపించడం కూడా జరిగింది. ఆ ఇళ్లల్లో వాళ్ళందరికీ భయం వచ్చింది. ఆ భయం లేదు, మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో నన్ను ప్రస్తావన చేసి కూడా చెప్పారు, మీరు చెప్పిన విధంగా పేదాళ్ళ జోలికి మేము వెళ్ళకపోగా వాళ్ళకి పట్టాలు కూడా ఏమైనా చిన్న చిన్న లిటిగేషన్ ఉన్న దాన్ని అవాయిడ్ చేసి పట్టాలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇవాళ ఏదో మంచో చెడో వచ్చింది, దీన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని అందరికీ 59 జీవో తక్షణం అమలు చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ మార్కండే నగర్ కానీ లేకపోతే కేఎల్ మహేంద్ర నగర్ కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఇంకొంచెం చాలా మంది వచ్చారు, నేను కొన్నింటికి వెళ్ళాము. అక్కడేంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయండి, వాళ్ళకి ఇంతవరకు పట్టాలి. వాళ్ళందరూ మంచి ఇళ్ళు వేసుకున్నారు, రోడ్లు వచ్చేసినాయి, కరెంటు వచ్చేసింది, అంతా ఊరు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళకి మీరు ఈ 58 జీవో అనుసరించి పేదవాళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వండి. ఆ విధంగా చేయటం ద్వారా ఇంకా వీళ్ళకి మరింత భరోసా కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం దీనిపైన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండోది, ఇది ఒకవేళ పొరపాటున విఫల ప్రయోగం ఏదన్నా ఎవరో మాటలిని చేసి జిల్లాలకు కానీ మొదలు పెడితే, జిల్లాలే కాదు హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని వందల కాలనీలు ఉన్నాయి, పేదవాళ్ళు స్లమ్ ఏరియాస్ అంటారు చూసారా, అవన్నీ ఇటువంటివే. దీని పరిధి చెరువులు కుంటలు దాటి అక్రమ కట్టడాల పేరుతో అటుగొడి వెళ్ళే ప్రమాదం కనపడుతుంది. ఆ విధంగా చేస్తే లక్షలాది మందిలో ఒక వాతావరణం వస్తుంది, దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఇక ఎందుకంటే ఛాన్స్ దొరకదని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా నేను అంటున్నాను, మీ ఇద్దరు మాట్లాడుతుంటే తాత్కాలికంగా ఆ బాధలో ఉండే వాళ్ళకి సంతృప్తి కలగొచ్చేమో, కానీ ఒడ్డు నుండి చూసే వాళ్ళకి దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా అనిపిస్తుంది. దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఇవాళ బీజేపీ వాళ్ళు 24 గంటల దీక్ష ఏదో పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? రైతు రుణమాఫీ పేరుతో. రైతు మీకు ప్రతిపక్షంగా హక్కు ఉంది, మీకు ఎవరైనా ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది. కానీ జరుగుతున్న పరిస్థితి ఏంటి? మీరు దేశవ్యాప్తంగా రైతుల్ని తీవ్రంగా అన్యాయానికి గురి చేసిన వాళ్ళు మీరు, రైతులని కడుపు కొట్టిన వాళ్ళు మీరు, భయానకమైన 3 చట్టాలు తెచ్చిన వాళ్ళు మీరు. అక్కడేం మాట్లాడరు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఓట్లు తగ్గడానికి కారణం కూడా రైతులే. దాన్ని వదిలేసి ఇక్కడేదో ఇందులో ఏమో దొరికిద్దేమో అని ఏదో కుంటలో చేపలు పట్టినట్టుగా, పిచ్చి గుంటలో చేపలు పట్టినట్టుగా వీళ్ళు ఆటాడుతున్నారు. బీఆర్ఎస్నేమో అసలు ఇప్పట్లో నమ్మరు. సరే పాపం మీరు వాళ్ళు ఏదో చాలా తంటాలు పడుతున్నారు, నమ్మరు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నీ కూడా ప్రజలకు గుర్తు ఉన్నాయి. కాబట్టి అదే కాకుండా మొన్న శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఆయన మీద ఈడీ దాడులు చేశారు. ఈడీ దాడులకు సంబంధించి ఏది బీజేపీ వాళ్ళు. నేను అంటున్నాను, అంటే సెలెక్టివ్గా చేస్తారా మీరు? అవసరం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారా? మధ్యలో ఒకసారి కవిత గారి మీద పెట్టారు, అది ఆ అవసరం మళ్ళీ చాలా కాలానికి గుర్తొచ్చింది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అంటే ఏంటి? దానిలో
కొన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇంటర్నల్గా ప్రభుత్వంలో కూడా స్విచ్ పెట్టే కుట్ర మీ దగ్గర కనపడుతుంది. వీళ్ళలో కూడా ఒకరి మీద ఒకరికి పెట్టే కుట్ర. మీరు ఏదైనా చేసుకోండి, కానీ అందరికీ సమన్యాయం చేయండి. ఈడీ అయినా లేకపోతే సిబిఐయా లేకపోతే ఏదన్నా కానీ బీజేపీ వాళ్ళంతా పరమ పవిత్రులా? బీజేపీలో ఒక్కడు కూడా తప్పు చేసిన వాళ్ళు లేరా? ఈ రాష్ట్రంలో లేరు, ఈ దేశంలో లేరా? ఇంతవరకు ఎవరి మీదైనా మీరు దాడులు చేశారా? ఒక్కళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద చేసామని చెప్పండి. అందువలన శ్రీనివాసరెడ్డి గారు తప్ప ఒప్ప అని అవి తేలుస్తారు, కానీ అందరి మీద చేస్తే అది ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ విధంగా వన్ సైడ్గా బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఓట్లు సీట్లు తగ్గినా కూడా ఇంకా ప్రతిపక్షాల్లో వాళ్ళని భయాన్ని టెర్రరైజ్ చేయాలని ఆలోచన బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లో ఏదో పేరుతో మళ్ళా రీగెయిన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అది బీజేపీ ఇక దాని పని అదేంటంటే స్లిప్పింగ్ డౌన్. దాని గ్రాఫ్ డే బై డే ఇట్ ఈజ్ కమింగ్ డౌన్. అదే పద్ధతిలో బీఆర్ఎస్ కూడా ఇప్పట్లో కోలుకునే సమస్య లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండకపోతే ఏ ప్రజలైతే ఆదరించారో ఆ ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది. మేమైతే మొదట్లో చెప్పాం, ఒక సంవత్సర కాలం పాటు చూడాలని చెప్పి. ఎందువల్లంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఇప్పుడు వీళ్ళు మోయాల్సి వస్తుంది. 55,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అప్పులు కాదు. 55,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. 55,000 కోట్లు అంటే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటి వరకు ఇటువంటివన్నీ వీళ్ళు ఇవి తీర్చాలి. మళ్ళా చేసిన హామీలు చేయాలి, ఇచ్చిన 6 వాగ్దానాలు అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రుణమాఫీ ఉంది. రుణమాఫీ గందరగోళం చేసుకున్నారు. ఇటువంటి గందరగోళాలకు తావివ్వకుండా నిర్దిష్టంగా మేము హామీ ఇచ్చింది వాస్తవం, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందుల వలన ఇది ఇప్పుడు మన ఆడపిల్లల పెళ్ళిళ్ళకి తులం బంగారం ఇస్తాము, మాట వెనక్కిపోయేది లేదు. ఇదిగో వాళ్ళు చేసిన దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అదే పద్ధతుల్లో మహిళలకు 2,500 ఇస్తాము, 4,000 పెంచుతాము, ఖచ్చితంగా రుణమాఫీ అన్నీ అమలు చేస్తాము అని ఒక ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పకపోతే వాళ్ళు చెప్పేది జనంలోకి వెళ్ళిపోతుంది. ఇది మేము మిత్రులుగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళంగా మాకు కూడా అది మంచి అనిపించలేదు. మీరు అందుకని చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని వాళ్ళకి తెలియజేస్తూ, అదే సమయంలో మేము కూడా ఖచ్చితంగా ప్రజల గొంతు వినిపించాల్సిందే. ఇప్పుడు కూడా వినిపిస్తున్నాం, కానీ ఉద్యమాల రూపం ఇంకా తీసుకోవట్లేదు. మేము అన్నాం సంవత్సరం అని, ఇంకా కాకపోతే గ్రేస్ పీరియడ్కి 2-3 నెలలు తీసుకోండి. ఇంకా ఇప్పటికి 10 నెలలు అయింది, ఇంకా 5-6 నెలలు ఇవన్నీ సరి చేసుకోమని నేను కోరుతున్నాం. లేకపోతే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మాకేమి దురుద్దేశంతో ఉండదు, కానీ ప్రజల పక్షాన్ని మాత్రం ఖచ్చితంగా పోరాటానికి మేము కూడా శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంటుంది. తక్షణం ఈ అన్ని సమస్యల నుంచి ప్రభుత్వం వీటికి సంబంధించిన మన వివాదాలు లేకపోతే ఈ సుడిగుండం నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి పరిపాలన మీద మరింత ఫోకస్డ్గా ఇప్పుడు పరిపాలన సంబంధించిన సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చినా, స్కిల్డ్ యూనివర్సిటీ లేకపోతే ఇంకా మూసి ఆధునీకరణ ఏది తెచ్చినా కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఏమో వివాదాలు అవుతున్నాయి. ఇటువంటి వాటిని తక్షణం దాని నుంచి బయటపడేసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టి అవసరం అనుకుంటే తప్పదు, మరి అప్పు తీర్చడానికి అప్పు చేయాల్సిందే, వాగ్దానాలు అమలు చేయడం కోసం అప్పు చేయండి. అలాగే ఆర్థిక స్థితిగతుల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎక్కడ లీకేజీలు ఉన్నాయో చూడండి, మీకు రావాల్సినటువంటి ఆదాయ వనరులను చూడండి. ఆ విధంగా ఆర్థికపరమైనటువంటి సౌష్ఠవాన్ని స్థిరీకరణ సాధించుకుంటూనే మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయాలి. కేంద్రం సంబంధించి బీజేపీ వారు ఏదో అంటారు చాట్లో తౌడు పోసి తగాద పెట్టినట్టుగా మీరేం చేస్తున్నారు? ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ పడుకున్నారు కదా అడ్డగోలుగా పడుకున్న వాళ్ళని నేను అడుగుతున్నా, మీరేమైనా ఇచ్చారా? ఈ రాష్ట్రానికి ₹1 ఇచ్చారా? మన వరదలు వచ్చినాయి, ₹1 మీరు ఇచ్చారా? అసలు మీరు ఏం చేశారు చెప్పండి? ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారు? ఏమి చేయకుండా బండలు వేయటానికో ఇంకో దానికో లేకపోతే షో చేయటానికో షో ప్రదర్శన చేయటం కుదరదు. ఇది కుదరదు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ఎవరు తప్పైనా ఎవరిని స్పేర్ చేయరు. అది కమ్యూనిస్టులా కాంగ్రెసా అన్నీ. కానీ
నేను అనేది ఏంటంటే ఆందోళన చేయటం తప్పని నేను అన్నాం, కానీ మీరు చేసినవి కూడా కొన్ని చూసుకోండి. మీరు చేయాల్సినవి ఏమైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పండి, పైకి చెప్పలేకపోయినా లోపలన్నా చెప్పండి, మనం నవ్వుతారు జాగ్రత్త పడదామని చెప్పండి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ వరంగల్, హనుమకొండ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కమ్యూనిస్టులే ఈ లక్షలాది మందికి ఇల్లు లేపించారు. మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా పేదవాడి ఇల్లు ఎక్కడికి పోవు. ముఖ్యమంత్రి కూడా మాట మీద నిలబడతాడని ఆశిస్తున్నాం. లేదనుకుంటే పేదవాడి తరపు మేము ఉండి పోరాటం చేస్తాం, పేదవాడి ఇల్లు కాపాడుతామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. మీకు నేను మొదటే మీ దగ్గరే మీ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే నేను చెప్పాను. ఏమని చెప్పాను? పేదవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. పేదవాళ్ళ జోలికి వెళ్తే మేము పేదవాళ్ళ తరపునే ఉంటాము. అది చాలు కదా సంకేతం. మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం, చప్పట్లు కొట్టట్లేదు కదా. దానిలో చప్పట్లు వాళ్ళ పార్టీ వాళ్ళు కొడుతున్నారు, కానీ మేము కమ్యూనిస్టులుగా మేము ఆ విచక్షణ ఎప్పుడు మాకు ఉంటుంది. ఒకటి. రెండోది ఇది హైడ్రాకి సంబంధించి హైడ్రాయే కాదు, మొత్తం అన్ని చోట్ల. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇప్పుడు వాళ్ళు వచ్చింది దేనికి? వాళ్ళు ఇట్లా భయపడుతున్నారనే కదా వచ్చింది. అంటే ఇది ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చడానికా, లేకపోతే ప్రభుత్వాన్ని భజన చేయడానికి వచ్చానా? పేద ప్రజలకు ధైర్యం ఇచ్చి పేద ప్రజల తరఫున పోరాటం చేయడానికి. హైడ్రాకి సంబంధించింది కూడా నిన్న నారాయణ గారు చెప్పాడు, నేను వరుసగా చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళలాగా మేము వెళ్ళి వాళ్ళు ఏదో ఒక చోట రెండు చోట్ల పోతారు, ఇద్దరు పెట్టుకుని షో చేయటం. మేము దిగామంటే పూర్తి స్థాయి దిగుతాం. అందువలన ముందు మీరు అన్నారు కదా అధికార పక్షం, మేము సపోర్ట్ చేసాం. మిత్రులు, మేము అధికారంలో లేకపోయినా మిత్రులుగా వాళ్ళని నిలబెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళలాగా బండలేసి అది తీసుకోవడానికి కాదు, మేము నిర్దిష్టంగా నిర్ద్వందంగా చెప్తున్నాం. వాళ్ళని నిలబెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. కానీ అదే తప్పులు చేస్తే మాత్రం ఊరికినే సమస్య లేదు. అందుకే ఇందా చెప్పాను, నేను అసెంబ్లీలో కూడా ఆనాడు చెప్పాను, ఒక సంవత్సర కాలం మనం గడువు ఇవ్వాలి. లేదు ఇప్పుడు ఇంకా 2-3 నెలలు తర్వాత ఎట్లయినా ఉద్యమాల్లోకి వస్తాం. ఉద్యమాలు చేసే హక్కు కమ్యూనిస్టులకు మాకే ఉంది. మాకేం స్వార్థం లేదు. వీళ్ళలాగా వీళ్ళు ఏంటంటే ఏదన్నా తలా కొద్దిగా దొరికితే పంచుకుందాం అనుకుంటారేమో. వాళ్ళు దొరకటం అంటే అది ప్రజలను పంచుకోవడానికి. బీజేపీ, బీఆర్ఎస్ మాకు అవసరం లేదు. మేము ఇష్యూ బేస్డ్గానే ఉంటాం. ఖచ్చితంగా మీరు చెప్పిన పద్ధతుల్లో మేము ఆయన ఎవరు ఏ మంత్రి చెప్పాడో నాకు తెలియదు, జిల్లాలకు వస్తుందని అధికారికంగా ఏ ముఖ్యమంత్రి ఏదో ప్రభుత్వంగా ఒక ప్రకటన చేయాల్సింది తప్పితే ఇవాళేమో మరి కమిషనర్ ఏమో అది లేదన్నాడు. వస్తే వాళ్ళకే నష్టం వస్తుంది. నేను ఒకటే ఆనాడు ఈనాడైనా హైడ్రోజన్ బాంబు లాంటిది హైడ్రా. శాంతి కాముక చర్యలకు ఉపయోగించవచ్చు, విధ్వంసం, వికాసం, ఈ రెండు. దాన్ని మీరు హైదరాబాదులో ఇంతవరకు ఎన్కన్వెన్షన్ తప్పితే పెద్దాళ్ళ జోలికి వెళ్ళినట్టు కనపడలేదు. అందుకని అటువంటి మీరు చూడండి అని చెప్తున్నాను. అప్పుడు కూడా చెప్పాను నేను మొదటి రోజు మాట్లాడుతూ, మీకు డబ్బులు లేవని భయపడకండి. వందల ఎకరాలు ఈ పేరుతో, దాన్ని ఏమంటారు, ఫంక్షన్ హాల్స్ పేరుతోనూ లేకపోతే ఇటువంటి విల్లాస్ పేరుతోనూ అవన్నీ పెట్టుకున్నారు. ముందు వాటిని చూడండి. వాటి దగ్గర మొహమాటం పడొద్దు, కానీ పేదాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దు. హైడ్రాన్ మొత్తమే ఎత్తేమని ఎందుకు చెప్తాను? అది మొత్తం ఎత్తేస్తే మళ్ళీ యథేచ్ఛగా మళ్ళా పేదాడు అక్కడే ఉంటాడు. దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకా యథేచ్ఛగా ఈ భూ కబ్జాదారులు వాళ్ళు బయలుదేరుతారు. అందువల్ల ఈ ల్యాండ్ మాఫియాలు, భూ కబ్జాదారులు వాళ్ళకి అది ఉండాల్సిందే, కానీ పేదాళ్ళ జోలికి మాత్రం రావద్దు. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. పేదాళ్ళ జోలికి వచ్చి పేదాళ్ళని వాళ్ళు అసలు వాడి ఇల్లు కూల్చే ముందు వాడికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు? అప్పుడు సంబంధించిన మంత్రులు ఎవరు? వాళ్ళందరూ కూడా బయటికి తీయండి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. కేసులు పెట్టి ఖచ్చితంగా మీకు ఆ చెరువులు ఉపయోగపడతాయి అనుకుంటే, లేదా ఆ కాలువలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే అప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టి అప్పుడు తీయండి. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. మా పార్టీ అంతా మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మూసీ దగ్గర ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అవన్నీ ఎవరో ఏదో చెప్తే అవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వంగా అధికారయుతంగా చెప్తే తప్పితే ఇట్లా ప్రెస్ మీట్లో వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్పి పేదలు లేకపోవటం ఏంటి? పేదలు ఉన్నారు అందులో, తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. భూములు మూసి అటు ఇటు
చివరికి వాళ్ళే చెప్పాల్సి వచ్చిందిగా మేము మూసీ జోలికి వెళ్ళట్లేదు, హైడ్రా మూసీ పరిధిలో లేదు, హైడ్రా పరిధిలో మూసీ రాదు అని వాళ్ళు ఆయన రంగనాథ్ గారు చెప్పాడు కదా. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. సార్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.